హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్ మైండ్. ద షిఫ్టింగ్ సీజన్ ఈజ్ నాట్ దట్ ఈజీ. షిఫ్టింగ్ సీజన్ అంత ఈజీగా ఉండదు. దెర్ విల్ బి లాట్ ఆఫ్ టర్బులెన్స్. చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎనీవే దేవుడు సహాయం చేస్తాడు. నిర్గమకాండం 1వ అధ్యాయం 22. అయితే ఫరో, హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకునీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాను. ఓకే, అయితే ఇప్పుడు ఫరో మంత్రసానులలో వాళ్ళకి కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకా ఫరో ఒక సూచన ఇచ్చాడు అనమాట. సరే, బతకనిస్తే బతకనిచ్చారు కానీ వాళ్ళు ముందు కంటే కనేశారు, కానీ మీరు ఇప్పుడు వాళ్ళని తీసుకొని మీరు నీళ్ళలో పడవేయండి. చూడండి, బాధ వెంబడి బాధ ఎలా వస్తుందో. బానిసత్వం వెళ్ళిపోయారు, బానిసత్వం నుంచి అధిక బాధలోకి వెళ్ళారు. మరి ఇప్పుడు ఆ బాధ తక్కువేమీ కాదని ఇప్పుడు ఏహంగా వారి పిల్లలను చంపడానికి, అంటే ఇంక ఇది అంతకంటే బాధ ఏముంటుంది? ప్రతి తల్లికి తండ్రికి మరి వారు పిల్లలు కన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. మీరు భూమి మీద ఎవరిని క్షమించినా క్షమించకపోయినా పిల్లల్ని క్షమిస్తారు. ఓకే, దాట్స్ వాట్ ఐ హ్యావ్ సీన్. ఎందుకంటే దట్ లవ్, ఆ పిల్లలు కలిగినప్పుడు వచ్చేటువంటి ప్రేమ అధిగమిస్తుంది. ఓకే, ఆ బాధను ఐ హ్యావ్ సీన్ దట్. సో ఎవ్రీ మదర్ అండ్ ఫాదర్ విల్ కీప్ ఫర్ గివింగ్. ప్రతి తల్లి తండ్రి పిల్లల్ని క్షమిస్తారు. ఐ థింక్ ఎవ్రీ మదర్, ప్రతి తల్లి ప్రతి తండ్రికి తెలుస్తుంది. ఓకే, నువ్వు ఎక్కడైనా క్షమించకుండా ఉంటావా అనేది ఉండదు అసలు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. క్షమించలేని పరిస్థితి అనేది అర్థం అవ్వదు. అంటే ఇక్కడ ప్రేమ ఎలాగా మరి క్షమించేటట్టు చేస్తుందో అనేటువంటి రీతిగా దేవుడు ఈ పిల్లల మరి తల్లిదండ్రుల అనుభవాన్ని దేవుడు జతపరిచాడు. ఓకే, సో అయితే తర్వాత ఎలాగోలాగా ఆ కష్టాన్ని గట్టెక్కేశారు. సో దేవుడు వీళ్ళని తాకాడు, ఈ మంత్రసానులను. అయితే ఇప్పుడు ఎవరినైతే మీరు బతకనిచ్చారో వాళ్ళని తీసుకొని మీరు ఇళ్లల్లో బయట నదిలో పడవేయండి అన్నారు. ఇది ఇంకా దారుణమైంది కదా. వాగ్దానం ఉంది, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం స్పీడ్ అవుతుంది, కష్టాల్లో ఈ వాగ్దానం నెరవేరుతుంది. అధిక కష్టంలో ఇంకా కష్టాలు ఇంకా పెరిగిపోతున్నాయి. కష్టాలు పెరిగిపోయి బాధలు పెరిగిపోతున్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించినో తెలుసుకునేటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. రైట్, ఇక్కడ వీళ్ళు కూడా ఒక రకంగా మరి ఫరో మంత్రసాన్ని నీళ్ళలో వేసేయమంటే వీళ్ళు కూడా నీళ్ళలోనే వేసేశారు. ఓకే, దే ఆల్సో పుట్ మోసెస్ ఇన్ ద వాటర్. అయితే ఎప్పుడైతే కష్టం బాగా పెరిగిపోతుందో ఇక ఉన్న పిల్లల్ని కూడా నీటిలో పడేయాలన్నప్పుడు వెన్ దెర్ ఈజ్ టూ మచ్ పెయిన్, నేను భరించలేను, మామూలుగా వెట్టి చాకిరే భరించలేము, కష్టం, శరీర కష్టము, అది కూడా టార్గెట్ ఇచ్చేటువంటి కష్టము భరించలేనిది. దానికి తోడు ఒక గండము వాళ్ళు గట్టెక్కారు, పిల్లల్ని చంపడం అనేది ఎలాగోలాగా ముందుకనేసారు మంత్రసానుల దయ ద్వారా. సో ఇప్పుడు ఆ పుట్టిన పిల్లల్ని నీటిలో వేసేయాలంట. ఇట్ ఈస్ ఈవెన్ టూ మచ్. అరే ఎలాగా, ఇది ఎలాగా అంటే వెన్ యూ సీ మెగా ప్రాబ్లమ్స్, అత్యధికమైన కష్టాలు వచ్చినప్పుడు యూ సీ సంథింగ్ బీయింగ్ బార్న్. ఓకే, ఇంత గొప్ప కష్టం వచ్చే ఈ అధ్యాయం తర్వాత, ఈ అధ్యాయంలో మనం కష్టం చూసాం, ఇలా జరుగుతుందని. ఆ కష్టము తీవ్రమైనప్పుడు మనం ఏం చూస్తున్నాం? ఒక విడిపించు అనే యొక్క జన్మను చూస్తున్నాం. వీఆర్ సీయింగ్ ఎ డెలివరెన్స్. అలాగే మీ జీవితంలో ఏదైనా ఒక బాధ, కష్టం, ఒక గండం వెంబడి గండమని మీరు మరీ ఎక్కువ బాధపడుతున్నారా? మీకు ఒక సైడే మీరు చూస్తున్నారు, ఒక కోణంలోనే మనం చూస్తున్నాం. అయితే ఇంకో కోణంలో చూసినట్లయితే దేవుడు ఒక విడుదలను తయారు చేస్తున్నాడు.
గాడ్ హెస్ ప్రిపేర్డ్ ఎ డెలివరర్. ఓకే, దేవుడు కొనుక్కొకసారి మరి ధర్మశాస్త్రాన్ని మరి నెరవేర్చడానికి కూడా కొన్ని తయారు చేస్తూ ఉంటాడు. ఓకే, ఇక్కడ దేవుడు లేవీయుడైనటువంటి ఒక భార్య భర్తలను ఎన్నుకొని మరి వాళ్ళు వచ్చే బిడ్డకు వాళ్ళకి విశ్వాసం ఉందేమో మరి అధికంగా, వాళ్ళు ఏం చేశారంటే ఈ బిడ్డ బాగున్నాడు అని చెప్పి ఆ బిడ్డను వారు 3 నెలలు దాచారంట. అయితే వీళ్ళ గురించి హెబ్రూల్లో రాసి ఉంటుంది. హెబ్రూల్లో విశ్వాసం, ఫెయిత్ సస్టైన్స్ అండ్ ప్రిజర్వ్స్. విశ్వాసం అనేది ఎటువంటిదంటే బయట ఎన్నున్నా కానీ లోకముతో పోకుండా వాళ్ళు నిర్ణయాన్ని మార్చుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారంట, బిడ్డను దాచేస్తున్నారంట. ఓకే, 3 నెలలు దాచారంట విశ్వాసముతో. మరి ఆ తర్వాత వాళ్ళు ఇక దాచలేక వాళ్ళు ఒక చక్కటి ఉయ్యాలా చేసి దానికి కీలు వేసి దాన్ని వాళ్ళు నీటిలో వేసేస్తారు. సో ఫెయిత్ ఆల్వేస్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఇది ఒకసారి మనం హెబ్రూల్లో చూద్దాం. లెట్స్ గో టు హెబ్రోస్ చాప్టర్ 11. ఓకే, 11 23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఓకే, నౌ సీ ద పవర్ ఆఫ్ ఫెయిత్. లెట్స్ గో టు 23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. ఫెయిత్ యాక్ట్స్ డిఫరెంట్లీ. విశ్వాసం అనేది వేరుగా పనిచేస్తుంది. విశ్వాసం అనేది ఇక్కడ చూస్తే అందరూ చనిపోతుంటే మరి వీళ్ళు దాస్తారు. మరి ఆ 3 నెలలు ఎవరికి కనపడలేదా? సో మరి వాళ్ళు ఎవరు ఇంట్లోకి రాలేదా, చూడలేదా? వచ్చి ఉంటారు, చూసుంటారు. కానీ విశ్వాసం పనిచేస్తుంది. ఆ వ్యాధోచులు అనేకులు చనిపోయారు, ఆ జరిగిన వాళ్ళు అనేకులు చనిపోయారు. ఇదొచ్చి కానీ నీవు చనిపోలే. ఫెయిత్ ఈజ్ వర్కింగ్. ఆ దీవిలో అందరూ చూస్తున్నారు అనమాట, ఆ పాము కాటేసింది, పౌలు చనిపోతాడేమో అని. కానీ పౌలు చనిపోలే. ఫెయిత్ ఈజ్ ఎ ప్రిజర్వింగ్ ఏజెంట్. మరి ఎప్పుడైతే మనం విశ్వాసము కలిగి ఉంటామో విశ్వాసం అనేది పనిచేస్తూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు, కొన్ని ప్రార్థనలు ఆలకించకపోవడం వల్ల, కొన్ని జరగకపోవడం వల్ల, కొన్ని కష్టాల వల్ల, కొన్ని డిసప్పాయింట్స్ వల్ల మనం ఏమనుకుంటామంటే విశ్వాసం పనిచేయట్లేదేమో. ఒక్కొక్కసారి పెద్దవి కోల్పోతారు. ఎలాంటివి కోల్పోతారంటే సమ్టైమ్స్ సమ్ బిగ్ థింగ్స్. ఓకే, మ్యారేజ్, మంచి మ్యాచ్, అమెరికా మ్యాచ్ మిస్ అయిపోయిందే. ఓకే, ఈ లాటరీ మిస్ అయిపోయిందే, కాంట్రాక్ట్ మిస్ అయిపోయిందే, అది మిస్ అయిపోయింది అంటే అంటారు. యూనో, అనేక సార్లు మనము బాధపడుతూ ఉంటాం, ఇది పోయింది, అది పోయింది. ఫెయిత్ ప్రిజర్వ్స్ అండ్ ఫెయిత్ రిస్టోర్స్. ఫెయిత్ క్యాన్ సస్పెండ్ కదా. ఇక్కడ విశ్వాసం అనేది ఈ బిడ్డను సజీవంగా కాపాడుతుంది. విశ్వాసం అనేది మరి మరణాన్ని ఆపింది. విశ్వాసం అనేది మరి వీళ్ళు అందరిలాగా కాకుండా వేరుగా పనిచేయడము మరి వీరి జీవితంలో చూస్తున్నాం. అంటే విశ్వాసాన్ని పెంచుకోవడం ఎంత ప్రాముఖ్యత అనేది మనం చూస్తున్నాం. గ్రోయింగ్ ఇన్ ఫెయిత్, ప్రయారిటైజింగ్ ఫెయిత్ is very, very, very important. ఇక్కడ మళ్ళా విశ్వాస వీరుల్లో ఈ 2 తల్లిదండ్రుల్ని ఇక్కడ చేరుస్తాడు పౌలు. ఓకే, సో వాళ్ళ విశ్వాసము నాటిన దానిని వేరే మోషే దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడో చూడండి. మోషే కొత్త స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. ఇజ్రాయేలును మరి విడిపించడానికి ఒక ఫెయిత్ అనేది, హౌ ఫెయిత్ హ్యాస్ ప్రిజర్వ్డ్ ఫర్ 3 months. 3 నెలలు ఆ బిడ్డను కాపాడింది.
3 నెలలు మరణాన్ని ఆపింది. ఆ తర్వాత కూడా ఆ బిడ్డను మరి ముందుకు తీసుకెళ్ళిపోవడానికి సహాయం చేసింది. అంటే కొంతవరకు నీ విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని నీ సాయశక్తులారా నువ్వు చేస్తే ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు. మీరు చూస్తే ఒక వచనము, ఈ విశ్వాసము ఏ స్థాయి దాకా వెళ్ళిందంటే, బై ఎ ప్రాఫెట్ దే వర్ ప్రిజర్వ్డ్ అండ్ బై ఎ ప్రాఫెట్ దే వర్ లెడ్ అని ఉంటుంది. హోషై 12:13. ఓకే, చూడండి. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి రప్పించాను, ప్రవక్త ద్వారా వారిని కాపాడాను. ఇంగ్లీష్లో చూస్తే, అండ్ బై ఎ ప్రాఫెట్ ద లార్డ్ బాట్ ఇజ్రాయెల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ బై ఎ ప్రాఫెట్ వాజ్ హీ ప్రిజర్వ్డ్. అంటే ఇజ్రాయేలుని మరి ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావడమే కాదు, 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ని సజీవంగా కాపాడాడంట. ఎవరు? ఒక ప్రవక్త, మోషే. వీళ్ళ విశ్వాసము 3 నెలలు కాపాడితే మరి ఆ విశ్వాసము మోషేకి ఇచ్చి ఇతను విడిపించడమే కాదు, అక్కడ వాళ్ళు మరణం నుంచి ఆ బిడ్డను విడిపించారు. 40 సంవత్సరాలు మరి దేవుడు అదే మోషేని తీసుకెళ్ళి 40 సంవత్సరాలు కాపాడి ఆ విశ్వాసాన్ని మోషేలో పెట్టి మరి మోషేని ఎలా వాడుకున్నాడంటే 40 సంవత్సరాలు మరి వారిని కాపాడటమే కాదు, వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు ఉపయోగించాడు. ఫెయిత్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్. నీవు విశ్వాసముతో ఏమైనా కార్యము చేసావా, ఆ తర్వాత ఆ విశ్వాసము మరి నీ తర్వాత వారికి వెళ్ళిపోతుంది. గాడ్ హానర్స్ ఫెయిత్ అండ్ హీ స్ట్రెచెస్ ద ఫెయిత్. ఎంతమందికి అర్థమైంది? యు అండర్స్టూడ్ దట్? చూడండి, ఒక తల్లిదండ్రుల విశ్వాసం మనం కొట్టివేయడానికి లేదు, అది ఎంతో కొంత అయి ఉండొచ్చు, బట్ లుక్ ఎట్ ద పవర్ ఆఫ్ దట్ ఫెయిత్. వాళ్ళు 3 నెలలు కాపాడితే దేవుడు ఆ బిడ్డను 40 సంవత్సరాలు కాపాడాడు. తర్వాత ఆ బిడ్డను వాడి మోషేని మరి దేవుడు వాడుకొని మరి ఆ యొక్క బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చి 40 సంవత్సరాలు కాపాడడం మనం చూస్తున్నాం. ప్రిజర్వింగ్ అండ్ ట్రైనింగ్ అండ్ లీడింగ్. ఎక్సోడస్, వెరీ పవర్ఫుల్ చాప్టర్. చూద్దాం ఏం జరుగుతుందా అని అక్కడ పెట్టి వాళ్ళు చూస్తున్నారంట. 5వ వచనం. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తునొకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీల పిల్లలలో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటి నుండి ఇతను తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. యు సీ దట్ నా? ఏ నీటిలో అయితే ఏ నీరైతే అందరికీ మరణం అయిపోయిందో పిల్లలకి, అదే నీరు ఈ బిడ్డకు జీవం అయిపోయింది, ప్రమోషన్ అయిపోయింది, రాజగృహానికి చేరేది. యు సీ, ఫెయిత్ మేక్స్ ఎ డిఫరెన్స్. విశ్వాసం అనేది మరి వీళ్ళిద్దరూ విశ్వాస వీరుల్లో చేర్చబడ్డానికి కారణం. అందుకేనేమో దేవుడు మరి ఈ లేవీలకు వచ్చినటువంటి విశ్వాసాన్ని చూసి దేవుడు లేవీ యాజకత్వం అని పెట్టేశాడు. ఆ లేవీలు మాత్రమే ఆ మందసాన్ని మరి వాళ్ళు ఆ మందసం పని చేయాలా, ఆ మహిమలో ఉండాలా. ప్రాక్టికాలిటీ ఆఫ్ ఫెయిత్. సో సాధారణంగా మనము విశ్వాసాన్ని ఏదైనా కష్టం వస్తేనే ఉపయోగిస్తాం. అలా కాకుండా విశ్వాసాన్ని మనం ఏదైనా అధిగమించడానికి కూడా ఉపయోగించవచ్చు. వీ క్యాన్ యూజ్ ఫెయిత్ టు డూ సంథింగ్ బిగ్, పవర్ఫుల్, టేక్ ఓవర్ సంథింగ్. మనల్ని విడిపించడానికి, ఎవరికైనా ఆశీర్వాదం కలగడానికి కూడా మనం ఈ విశ్వాసాన్ని వాడచ్చు. ఇక్కడ మరి ఆమె వచ్చి ఆ నీరులో చూసి, అంటే ఇక్కడ చూస్తే విశ్వాసం అనేది ఏ రీతిగా
అందరి నుండి ఆ విశ్వాసము కలిగిన వ్యక్తిని వేరుపరుస్తుందని చూస్తాం. సో అందరి పిల్లలకి జరిగేటట్టు నీ పిల్లలకి జరగాలని రూల్ లేదు. అందరికీ ఉండేటట్లు నీకు ఉండాలని లేదు. అందరికీ జరగాలనేది నీకు జరగాలనేటువంటిది కూడా లేదు. యూ క్యాన్ బీ డిఫరెంట్. నీవు వేరుగా ఉండొచ్చు పూర్తిగా. చూడండి, తర్వాత వచ్చి ఆమెనే పిలిచి ఆమె పెద్ద చేసి, దట్స్ అన్ అమేజింగ్. అంటే కొంచెము విశ్వాసము గనక మనము చూపిస్తే దేవుడు దాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్తాడో అనేది మనకు కనపడుతుంది ఇక్కడ. చూద్దాం 11 నుంచి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. అప్పుడతడు అన్యాయం చేసిన వాని చూచి, నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడగగా అతడు, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పర్నిగాను నియమించిన వాడెవడు? నీవు ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవాలని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే, నిశ్చయముగా ఈ సంగతి బయలుపడను అనుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను. కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. చాలండి. నా we see the life of Moses. ఇక్కడ మోషే జీవితాన్ని మనం చూస్తున్నాం. మరి మోషే జీవితంలో ఏం జరిగింది? సంథింగ్ హ్యాపెండ్. అదే మనము ఇప్పుడు హెబ్రూల్కి వెళ్దాం. మోషే ఏం చేసి మరి అతను హృదయము సాధారణంగా ఒక రాజరికం అనేది వచ్చినప్పుడు అందులో ఉండకుండా ఏం మార్పు వచ్చింది మోషేలో అనేటువంటిది మనం చూద్దాం. హెబ్రోలు 11 ఇందాక చూసినట్లు 24 నుంచి చూద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుతనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఫెయిత్ విశ్వాసం. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు విశ్వాసం అర్థమవుతుంది. లెట్ మీ టెల్ యూ, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, చూసారా ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ లేవి తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ఓకే, సో విశ్వాసాన్ని అనేక మంది వాడడానికి ఉపయోగించరు. ఎందుకు వాడలేరో తెలుసా? ఈ విశ్వాసాన్ని, ఈ విశ్వాసం అనేది మనం తీసుకుంటా ఉండాలి. అలా ప్రతిరోజు ఆ వాక్యం వినాలా విశ్వాసాన్ని బట్టి. సో మనము సాధారణంగా విశ్వాసం అనేది సర్వైవల్ కోసమే వాడతాం. విశ్వాసం అనేది కొన్ని మనము తిరస్కరించవచ్చు, కొన్ని కాదండానికి ఉపయోగపడతాయి, కొన్ని ఎవరూ చూడనివి కూడా మనము చూడడానికి ఉపయోగపడుతుంది విశ్వాసం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అప్పుడు క్రీస్తు ఉన్నాడా అక్కడ? మరి ఆయనకి మరి క్రీస్తు ఎలా కనపడ్డారు? మరి క్రీస్తు యొక్క నింద ఎలా కనపడ్డది? అది ఆయన చూసి ఆ క్రీస్తుని మరి తనకుండేటువంటి ఐగుప్తు రాజరికమును, ఆ ధనాన్ని, ఆ రాజభోగమును, దాన్ని విడిచిపెట్టాడంట. He saw something. Faith always shows you something. మరి మనము క్రీస్తు విషయమైన నింద అనేది చూస్తే, జగత్ పునాది వేయక మునుపు వధింపబడిన గొర్రెపిల్ల. ఓకే, ఆఫ్ కోర్స్ జగత్ పునాది వేయక మునుపు మరి వధింపబడినటువంటి గొర్రెపిల్లగా మనం చూస్తున్నాం. మోషే ఆ విశ్వాసములో ఎదుగుతున్నప్పుడు అతనికి మరి దర్శనాలు ఉండుంటాయి, కళలు ఉండుంటాయి, మరి రకరకాల అనుభవాలు ఉండుంటాయి, అద్భుతకరమైనటువంటి అనుభవాలు. మరి ఈ రెండు పోల్చుకున్నాడంట. ఈ రాజభోగం కంటే ఈ నింద. మరి యేసుప్రభు వారి శిలువ మీద ఎలాగ ఆయన రాబోయేది చూసి, రాబో మహిమను చూసి నిందను ఎలా భరించాడు, అలాగే అది ముందుగానే మోషే చూశాడంట. చూద్దాం దీని తర్వాత
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం నందు దృష్టి ఉంచెను. అంటే ప్రతిఫలముగా కలగబో బహుమానము. సో ఫెయిత్ వెంట్ టు డీప్. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఉండేటువంటి ఇన్సైట్, అప్పుడు పరిశుద్ధాత్మ లేనప్పుడు, అంటే పరిశుద్ధాత్ముడు లోపల వచ్చే అవకాశం లేనప్పుడు, ఓకే, అందరిలోకి ఇప్పుడు యేసుని నమ్మితే పరిశుద్ధాత్ముడు లోపలికి వస్తాడు. అప్పుడు మనం చూస్తే మరి యేసుప్రభు వారు ఇంకా చనిపోలేదు, పరిశుద్ధాత్మ గురించి అంత ఎక్కువ ఎవరికి తెలియదు కూడా. అప్పుడు ఈ నిందను చూసి, ఆ తర్వాత నేను కనుక ఇలా చేస్తే తర్వాత వచ్చేటువంటి బహుమానము చూసి ఇన్ని నిర్ణయాలు తీసుకున్నాడంట మోషే. బట్ దే సా సంథింగ్. ఫెయిత్ షోస్ యూ సంథింగ్. మీరు చూస్తే చాలామంది మరి విజయవంతమైనటువంటి వాళ్ళు ఏంది, వాళ్ళందరూ ఒకప్పుడు అవన్నీ కూడా వారు నెరవేర్చుకున్నారు. సాధారణ విషయంలో కూడా గురి వద్దకు అలాగే వెళ్తారు. మరి ఇక్కడ కూడా మోషే, మరి దేవుడు అతనికి ఏదో చూపించాడు. చూపించిన దాన్ని బట్టి ఇదిగో క్రీస్తు ఇలాగా మరణించాడు, నిందను ఆయన లెక్క చేయలేదు, తర్వాత ఆయనకి ఇంత బహుమానము కలిగిందా అని చూసి, అంటే ఈ లెక్కన సువార్త అనేది అబ్రహాము కాలంలోనే కాదు, మోషే కాలంలో కూడా మరి బోధింపబడ్డది. యెషయా ప్రవక్త మరి క్రీస్తు గురించి చెప్తాడు. మీరు ఆదికాండంలో కూడా చూస్తే హానోకు కూడా మరి క్రీస్తు రాకడ గురించి చెప్తాడు. మరి ఇన్ని వందల వేల సంవత్సరాల తర్వాత చూసినటువంటి ఈ భక్తులు అంత గొప్ప కార్యాలు వారు చేయగలిగినప్పుడు వారికి వాగ్దానము లేదంట. అంటే పరిశుద్ధాత్ముడు వారిలో నిలకడగా ఉంటాడు, ముద్ర వేయబడతాడనే వాగ్దానము లేదంట. ఈ వాగ్దానము మనకి ఇవ్వబడ్డదంట. అందుకని దూతలు వచ్చి చూస్తున్నాయంట. మోషేని చూసిన దూత, హానోకుని చూసిన దూత, ఇంకా మిగిలిన అద్భుత కార్యాలు ప్రవక్తలను చూసిన దూత, ఈ కొత్త నిబంధనలో ఎవరైతే యేసుని నమ్మారో వారిలోకి పరిశుద్ధాత్మ వచ్చిందో వారిని చూస్తున్నారంట. పరిశుద్ధాత్మ లేకుండానే వీరిన్ని కార్యాలు చేశారు. ఈ గొప్ప పరిశుద్ధాత్మ కలిగినప్పుడు వీళ్ళేం చేస్తారా అని 2000 సంవత్సరాల నుంచి వస్తున్నాయంట దూతలు. సో దిస్ ఈస్ గివింగ్ ఎ విజన్ ఫర్ యూ. ఓకే, వాట్ విల్ యూ డూ? ఈ వాక్యం విన్న వారు ధన్యులు. ఈ రోజు మీకు ఇచ్చే దర్శనాన్ని పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టకుండా నెరవేర్చిన గాక. ప్రయారిటైజ్. ఓకే, నజరేయుడైన యేసయ్య, ఈరోజు నీవు ఈ అధ్యాయము ద్వారా మోషేని ఎలాగైతే తయారు చేశారో, ఆ తల్లిదండ్రుల విశ్వాసముతో, ఆ తర్వాత నువ్వు మోషేని ఎక్కడికి తీసుకెళ్ళావో, మరి మోషే మరి క్రీస్తును చూసి ఆ నింద, ఆ రాజభోగము కంటే మరి గొప్పదని, దాని తర్వాత వచ్చే బహుమానం ఇంకా గొప్పదని చూసి, అయ్యా అతని పేరు మరి పరలోకములో మరి ఒక పాట కూడా రాయబడ్డది ఆ మోషే పేరు మీద. పెద్దలు దూతలు జ్ఞాపకం చేసేటట్టు ఉండిపోయాడు. అన్యజనులు కూడా, చుట్టుపక్కల దేశాలందరూ కూడా మోషేని చూసి భయపడ్డారు. ఫరో, ఐగుప్తంతా చూసి మోషేని చూసి భయపడ్డారు. అన్యజనులు, ఇది నెరవేరింది. అన్యజనులు, ప్రధానులు, దూతలు దేవుని యొక్క జ్ఞానమును మోషే ద్వారా చూశారు. అంటే దేవుడికి వయసుతో పరిమితి లేదు, అనేక విషయాలు చూశారు నాయన. ఇస్సాకు కరువులో కూడా అత్యధిక ధనవంతుడు అవ్వచ్చు అనేది ఇస్సాకులో చూశారు. అయ్యా, ఇవన్నీ దేవుని యొక్క జ్ఞానములు అందరూ తెలుసుకుంటుండగా మీరు ఈ వాక్యం విన్న వారికి ఒక సాక్ష్యము, ఒక నూతనమైన సాక్ష్యం వారికి దయచేయండి. ఆ పేదవ దూరాలు 2 కాసులు ఇచ్చినప్పుడు ఇంత విశ్వాసము సాధ్యమా అని దూతల వాళ్ళు కొనియాడారు నాయన. లార్డ్, నౌ లెట్ దేర్ బి an amazing vision for them by faith. నాజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.